మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, వంట చేస్తున్నావు. ప్రిన్సిపల్ సార్ అలా ఫీజు అడిగాడు. ఫీజా? మేడం అడిగిందా సార్ అడిగిందా? సార్. టైం ఉందంటాను. 2 days. 2 daysలో కట్టమన్నారా? కిట్టక్క కూడా అడిగారా నీకు? ఒక్క దానికి కిట్టక్కకి నాకు తెలియదు, నాకైతే అడిగారు. నీకు అడిగిరా? అడ్జస్ట్ చేస్తాలే, 2 daysలో డాడీకి చెప్తాం, అడ్జస్ట్ చేసేద్దాంలే. సరే ఫ్రెండ్స్, ఇంకా బిట్టు అయితే ఫీజు అడిగింది కదా, ఇంకా స్కూల్లో అయితే ఫీజు కట్టమని చెప్పారంట. ఇంకా టైం కూడా లేదు, 2 daysే ఉంది. స్కూల్లో ఒకసారి అడిగారంటే ఇంకా 1 week లోపు మనం పే చేయాల్సిందే. ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. ఇంకా ఫస్ట్ టర్మ్ వచ్చేసి బిట్టుకైతే 10,000 కట్టాలి, కిట్టుకైతే 12,000 దాకా కట్టాలి. అట్లా 3 టర్మ్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే అసలు ఎందుకో తెలీదు, ఒక 2-3 months నుంచి అయితే బిజినెస్ చాలా డల్ ఉంది. ఇంకా మార్కెటింగ్ ఫీల్డ్ అంతా డల్గానే ఉంది. ఎప్పుడు ఏ ఇయర్ అట్లా లేదు, బట్ ఈ ఇయర్ ఎందుకో చాలా డల్ అనిపిస్తుంది. బిజినెస్ మొత్తం తగ్గిపోయింది. ఇంకా మా వారి బిజినెస్ అట్లనే ఉంది, ఇంకా నా షాప్ అట్లనే ఉంది. అసలు ఎలా అనేసి ఆలోచించుతూ ఉన్నా, అసలు ఏం చేద్దాము, ఇప్పుడు ఎట్లా ఫీజు కట్టాలి అనేసి ఇంకా టెన్షన్ వచ్చేసింది. ఇంకా బిట్టుతో అయితే నేను అడ్జస్ట్ చేస్తానులే 2 daysలో అని చెప్పేసిన. బట్ ఎలా అనేసి ఇంకా ఒక టెన్షన్లో ఉండిపోయినా. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో మీకు చూపించే ఉంటా, ఐడియా ఉందా? ఒక పిగ్గీ బ్యాంక్ ఒకటి ఇట్లా ఓపెన్ చేసాము కిట్టు బిట్టుకి అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసిన. ఆల్రెడీ నా లాంగ్ వీడియో నేను వీలవుతే ఇంకా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడతా. ఇది వచ్చేసి ఆ రోజు మీకు చెప్తా. ఎగ్జాక్ట్లీగా నేను వేయబట్టి 3 months అవుతుంది. బట్ ఇది నేను యూజ్ చేయలేదు. ఇందులో కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, ఇందులో ఎన్ని ఉంటాయో తెలీదు, బట్ ఇందులో కూడా వేసాను. ఇది ఇంకా నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది, నెక్స్ట్ టర్మ్కి అనేసి ఇది పక్కకు పెట్టేసిన. ఇంక ఇదైతే ఇందులో కూడా వేసేసా. దీని లాకు నేను కావాలనేసి ఎక్కడో బీరువాల పైన లాకర్లో సీక్రెట్గా దాచిపెట్టేసిన. ఇప్పుడు ఇందులో మనీ సేవ్ చేయబట్టి 5 or 6 months అవుతుంది. దీనికన్నా ముందు ఇది మీకు పరిచయం చేయకముందు ఇందులో అయితే మనీ సేవ్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా పిల్లలకైనా దేనికైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఇందులో అయితే మనీ సేవ్ చేసుకుంటూ వస్తున్నా. ఇంక ఇప్పుడు నాకు తప్పట్లేదు, ఇది ఓపెన్ చేయక తప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఇంకా ఫీజు 2 daysలో ఇచ్చేస్తా అని చెప్పేసి బిట్టుకు మాట ఇచ్చిన, ఇంకా సార్ కూడా నేను ఇంకా కట్టేస్తా అని చెప్పి మాట ఇచ్చిన. ఇది ఇంకా పిల్లల ఫ్యూచర్కి సంబంధించింది కదా, ఇంకా మన మధ్యతరగతి వాళ్ళకి తప్పదు కదా అనేసి నిజంగా ఇప్పుడు ఇందులో ఎంత ఉన్నాయో నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, లైవ్లో మీ ముందే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇంకెంత వస్తే అంతా ఇంకా నేను అడ్జస్ట్ చేసి ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టాలి. నాకు ఎంత వస్తే ఇప్పుడు మీ ముందు లైవ్లో ఓపెన్ చేద్దాం అనేసి చిన్న ఒక వీడియో తీసా. ఇంకొకటి ఏంటంటే ఇలా సేవ్ చేసిన మనీ మనకి ఇట్లాంటి టైంలో యూజ్ అవుతుందని ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనిపించింది. అందుకోసం అనేసి మెసేజ్ చేసిన అండి. నేనేదో మళ్ళీ దీన్ని మీరు పాజిటివ్గానే ఆలోచించండి, నెగిటివ్ తీసుకోవద్దు. ఇంకెవరికైనా ఇలాంటి సజెషన్ ఇచ్చినట్లు ఉంటుంది కదా కష్టకాలంలో. అంటే సపోజ్ చెప్తున్నా, ఇది నాకైతే ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ ఫీజుకి యూజ్ అవుతుంది. బట్ ఇట్లా నేను దాచిపెట్టిన అమౌంట్ నాకు కొన్ని టైంలో హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ మనీ కూడా చాలాసార్లు సేవ్ అయినాయి. ఇంకా నేను అట్లా అడ్జస్ట్ చేసి గోల్డ్ కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి ఇలా దాచుకొని. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెటింగ్ డల్ ఉంది కాబట్టి నాకు ఇంకా వేరే దారి లేక ఇప్పుడు స్కూల్ ఫీజుకి అయితే ఇవి యూజ్ అవుతున్నాయి. ఇవి మీకు లైవ్లో నేను ఎంత ఉన్నాయో ఈరోజు ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. నా టార్గెట్ ఒకవేళ ఇందులో వస్తేనేమో ఏం లేదు, ఇది ఒక్క బాక్సే ఓపెన్ చేస్తా. ఒకవేళ టార్గెట్ నేను అనుకున్న టార్గెట్ ఇందులో లేకపోతే ఇది కూడా ఓపెన్ చేస్తా. ఇప్పుడు లైవ్లో అయితే బాక్స్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, దీనికి 4-5 months నుంచి దాచి పెడుతున్నాయి కీని. ఇదిగోండి, ఓపెన్ చేస్తున్నా. దేవుడికి దండం పెట్టుకోవాలి, మరిన్ని డబ్బులు ఉండాలి ఇందులో అనేసి. అసలే నేను 5-6 months నుంచి 1 రూపీ ఇంకా ఇందులో బిట్టు కూడా వేసినవి కూడా ఉన్నాయి. బిట్టు వేసినాయి, నేను వేసినాయి, ఇంక ఇద్దరి ఉన్నాయి. అన్ని దేవుళ్ళని తలుచుకుంటున్నా, ఏం జరుగుతుందో. గ్రోడెస్ట్ ఎట్లుంటది? వచ్చేసింది, తీసేద్దామా?
వేసేస్తున్నా. ఫస్ట్ నేను కూడా చూడను, మీకే చూపిస్తా. చూపెట్టాలా? చూపిస్తున్నా 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 నా కష్టార్జితం. కౌంట్ చేద్దామా? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని ఉంటాయి అనేసి. బిట్టు కిట్టు ఇంకా మా బావ నేను ఎవరికి దోచినంత. కాకపోతే ఇందులో అన్ని నేను ఒకటే నోట్లు వేయాలనేసి నేను ఫిక్స్ అయిపోయినా స్టార్టింగ్ లో. జూమ్ మీద మొబైల్ దగ్గర పెట్టేసి. ఫ్రెండ్స్ ఇంకా మనీ అయితే చూసేసారు కదా, ఇదిగోండి కౌంట్ చేసేస్తున్నా ఎంత ఉన్నాయా అని ఎగ్జైట్మెంట్ ఉంది. అయితే నేను ఏంటంటే ఇంకా ఇందులో అన్నీ ఒకే రకంగా వేయాలి అనేసి ఇందులోనేమో 200 వేసిన, ఇందులోనేమో 500 వేసిన. ఇంకా 100 రూపీస్కి సపరేట్ వేరేది ఉన్నది, బట్ అది రీసెంట్గా స్టార్ట్ చేసిన. ఇంకా బాక్స్ అయితే నేను రీసెంట్గానే స్టార్ట్ చేసిన 100 రూపీస్కి. ఇది 500 వేరే వేస్తా, 200 వేరే వేస్తా, 100 రూపీస్ వేరే వేస్తా. ఇక్కడ రాసి పెట్టుకుంటా ఏ బాక్స్ దేనికి అనేసి కింద రాసి పెట్టేస్తా. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా స్కూల్ ఫీ అంటే కొంచెం పెద్ద అమౌంటే కాబట్టి 500దే ఓపెన్ చేస్తున్నా. 200 కూడా నేను అది 2 months కూడా కాలేదు, ఇంకా అందులో కూడా తక్కువే పేమెంట్ ఉంటాయి అనేసి అది కూడా ఓపెన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది ఇంకా ఫిల్ అవ్వలేదు, ఇంకా ఇది కొంచెం ఫిల్ అయినట్టు అనిపించింది, అందువల్ల అనేసి ఇది ఓపెన్ చేసిన. ఇంకా నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ఇంకా ఎంత ఉన్నాయి ఇందులో, ఎంత కనెక్ట్ చేసా ఇంకా ఇన్ని రోజుల నుంచి. ఇంకా పిల్లల ఫీజుకి యూజ్ అవుతుంది కదా, ఇంకా నేను ఫుల్ హ్యాపీ. ఇంకా ఎందుకంటే ఇంకా పిల్లలకి మనము ఎంత సంపాదించి పెట్టినా ఇంకా ఏం చేసినా అవి మనం పోయిన తర్వాత వాళ్ళు సేవ్ చేసుకుంటారో చేసుకోలేదో తెలియదు. మనం ఉన్నంతసేపు మనం సేవ్ చేయగలుగుతాం డబ్బుల్ని, కానీ ఇంకా స్టడీ ఇస్తేనే కదా పిల్లలకి మనం ఇచ్చింది. వాళ్ళ ఫ్యూచర్లో స్టడీ మాత్రం ఎవరు ఎత్తుకెళ్ళేది కాదు, పక్కన వాళ్ళు దొంగలించేది కాదు. ఫ్యూచర్లో మన పిల్లలకి ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే అది స్టడీ మాత్రమే. అందుకోసం అనేసి నేను 1 రూపీ ఇంకా ఇలా కష్టపడేసి నా పిల్లలకు తెలిసి ఉండాలి నా కష్టం అనేసి పిల్లల ముందు మాత్రమే ఇలాంటివి నేను చేస్తూ ఉంటా. ఇంకా నేను ఇంత కష్టపడుతున్నా కదా, ఇంకా ఇంత మేము నా పేరెంట్స్ మా కోసం ఇంత అరేంజ్ చేస్తున్నారు కదా అని పిల్లలకు కూడా తెలిసి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పిల్లల ముందే కౌంట్ చేస్తున్నాయి ఇవి కూడా. ట్వెల్వ్ 13 14 15 16 17,000 అయినాయి ఫ్రెండ్స్. అస్సలు ఫుల్ ఎక్సైట్మెంట్ నాకైతే. అయ్యండి, బట్ ఇంకా నేను 17 అంటే 3 ఇంకా 5,000 యాడ్ చేయాలి ఫ్రెండ్స్, 5,000. బట్ ఇదైతే నేను ఇప్పుడే ఓపెన్ చేయను, ఇది ఇంకా నెక్స్ట్ టర్మ్కైనా లేదంటే ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది. ఇది ఇట్లనే వచ్చేసి 5,000 నేను ఇంట్లో యాడ్ చేసేసుకుంటా. ఇంకా నేను సేవ్ చేసిన మనీతో ఇంకా నాకు ఈ మంత్ టెన్షన్స్ అయితే ఈ ఇయర్లో పిల్లలకి ఫస్ట్ టర్మ్ టెన్షన్ అయితే పోయింది. చూసారా, నిజంగా చెప్పాలంటే ఎవరు చేయలేని సహాయం ఒక మన పొదుపు మాత్రమే చేయకూడదు. మనం 1 రూపీ వేసామా, 10 రూపీస్ వేసామా, అసలు 100 రూపీస్ వేసామా అది ఇంపార్టెంట్ కాదు. నేను వేసింది అప్పుడు ఒక 500, అప్పుడు ఒక 500, బట్ ఈ రోజు నాకు 17,000 ఇచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇంకా ఇంతకన్నా అదృష్టం ఉండదు కదా. అదే నేను ఇవి వేసేటప్పుడు అనుకుంటా, ఈరోజు నాకు ఒక శారీ నచ్చింది కదా, ఆ శారీ కోసం పక్కకి వేసేసిన అనేసి ఇట్లా ఫోల్డ్ చేసి వేస్తూ ఉంటా. ఇది బ్యాంగిల్స్ కోసం అనేసి ఎన్నో ఇష్టాలు చంపేసుకొని ఇంకా దాచుకున్న అమౌంట్ ఇట్లా నేను పక్కకి వేసుకుంటూ ఉంటా. కొన్ని ఇష్టాలు చంపుకోవాల్సి వస్తుంది, ఇంకా మధ్యతరగతి ఫ్యామిలీ తప్పదు కదా ఇలాంటివి. కానీ ఇవి చూసినప్పుడు అవైతే కనిపించకపోకని ఇప్పుడు ఇవి కనిపిస్తుంది. నా పిల్లల ఫ్యూచర్కి పెట్టుబడి ఇది, అవునా కదా, మీరేమంటారు ఫ్రెండ్స్? ఇది మాత్రం నేను సేవింగ్ మనకు తెలియజేయాలి. సేవింగ్ మనకు దేనికి ఉపయోగపడుతుంది, మనీ సేవింగ్. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి హెల్ప్ చేయనప్పుడు మనం సేవ్ చేసిన మనీ మాత్రమే మనల్ని సేవ్ చేస్తుంది అని చెప్పడం కోసమే ఈ వీడియో తీసిన ఫ్రెండ్స్. ఇంకా మీరు దీన్ని నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి దేంట్లో తీసానో. అయినా ఇంకా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి తెలుసు, ఇంకా నేనేంటో మీ అందరికీ తెలుసు. ఇంకా నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే రేపు మార్నింగ్ బిట్టు స్కూల్ ఫీజ్, బిట్టుకి కిట్టుకి స్కూల్ ఫీజు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఒక మంచి పనికి మాత్రమే స్టార్ట్ చేశాను. అదేంటో నాకు 5K కంప్లీట్ అయ్యాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దేనికోసం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను.
ఇంకా అది కూడా త్వరలో మీరే కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. ఇప్పటి వరకు నన్ను ఇక్కడ వరకు లాక్కొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేను ఫ్యూచర్లో ఇంక ఇంతకన్నా ఎక్కువ ముందుకు వెళ్ళాలని దానికి మీ సహకారం అయితే కావాలి. ఇంకా మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఉండాలి, మీ సపోర్ట్స్ అయితే నాకు ఉండాలి. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి, మీరు ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇంతే, ఇంకేం చెప్పినా తక్కువే. ఇంకా నన్ను ఇక్కడ వరకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా కోసం, మీ ఇంటి ఆడపిల్ల నేనున్నా, నా కోసం ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.